అందరి సపోర్ట్తో ఆ రివర్ని డైవర్ట్ చేయగలిగాం. పరమనార్ అనే రివర్ని డైవర్ట్ చేయగలిగాం. ఆ రివర్ డైవర్షను, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రెండింటిని కూడా మనం చేయడం వలన ఇమీడియట్గా మనం పవర్ జనరేషన్ ఫుల్ లెవెల్ వరకు చేయగలిగామండి. ఇది అసలు మేజర్ ఛాలెంజ్ నా కెరియర్లో అని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి పనుల్లో భూసేకరణ కావచ్చు, ప్లాంట్ రన్ చేయడంలో కావచ్చు, అక్కడ మీకు స్థానిక నాయకుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వస్తాయా? ఎట్లా ఉంటుంది మీ ఫీల్డ్? మీరన్నట్టు అలాంటి భూసేకరణ టైంలో ఒత్తిళ్ళు వస్తాయండి. బట్ మనం వాళ్ళతో ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ, వాళ్ళ మాట కూడా వింటూ, వాళ్ళకి ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తూ, మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వలన ఆ ప్రాంతానికి జరిగే అడ్వాంటేజ్లు వాళ్ళని ప్రాపర్గా మనం కన్విన్స్ చేయగలిగితే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చండి. అలాగే చేసామండి. ఈ ఏటా శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా కృషి చేసిన వారికి ఇచ్చే నాయుడమ్మ అవార్డు మీకు వచ్చింది కదా, అది ఎట్లా ఫీల్ అవుతున్నారు? అండ్ నాయుడమ్మ గారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో, ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధమైన శాస్త్రవేత్త అండి. నాయుడమ్మ అవార్డు కూడా ప్రపంచ ప్రఖ్యాతమైన అవార్డు. మేము బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవడం వలన నాయుడమ్మ గారు తెనాలికి బిలాంగ్ అవ్వడం వలన ఆయన ఆ టైంలోనే మాకు ఒక ఆదర్శ ఇదిగా చూసేవాళ్ళం. అలాంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త పేరు మీద ఉన్న అవార్డు సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెల్ కంట్రిబ్యూషన్కి నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా, పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా నాయుడమ్మ గారికి మిగిలిన శాస్త్రవేత్తలకి డిఫరెన్స్ ఏంటంటే, నాయుడమ్మ గారు తనకు వచ్చిన నాలెడ్జ్, టెక్నాలజీ డెవలప్మెంట్ని సాధారణ మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంలో మెయిన్గా రీసెర్చ్ ఫోకస్ చేసేవాళ్ళండి. అందువల్లనే ఆయన చర్మకారుల యొక్క స్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం ఎన్నో పరిశోధనలు చేసి చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఆయన సిఎస్ఐఆర్కి డైరెక్టర్గా కూడా చేశారు. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి ఆయన డైరెక్టర్గా చేసి దేశ ప్రగతికి దోహదపడ్డారు. సో ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పుడైతే మేము ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, వాటి వలన లోకల్ పాపులేషన్కి ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి తక్కువ రేట్లో పవర్ ఏ విధంగా సప్లై అవుతుంది, ఈ విషయంలో మేము ఎక్కువ చూస్తూ ఉంటామండి. సో ఈ విధంగా నేను అనుకుంటున్నాను, ఆ నాయుడమ్మ గారు చేసిన కృషి మా అందరికీ మార్గదర్శకం అండి. అయితే ఇవన్నీ మీరు చేస్తున్న, ఇప్పుడు జరుగుతున్న ఈ థర్మల్ పవర్ కావచ్చు, కోలు, లిగ్నైట్ ఆధారంగా ఇవన్నీ సాంప్రదాయ వనరులు కదా, ఇంధన వనరులు. సాంప్రదాయేతర ఇంధన వనరులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి, రిన్యూవబుల్ ఎనర్జీ అనేది. ఆ రంగంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? మీరన్నట్టు మనం ఒకటేమో ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి. దానికోసం మనం ఎనర్జీ కెపాసిటీ యాడ్ చేయాలి. తర్వాత 2070 వరకు మనం నెట్ జీరో అవ్వాలి. దానికోసం మనం ఏంటంటే కన్వెన్షనల్ కెపాసిటీని రెడ్యూస్ చేసుకుంటూ రెన్యూబుల్ కెపాసిటీని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విషయంలో ఎన్ఎల్సీ ఇండియా ముందు నుంచి కూడా చాలా లీడ్ రోల్ తీసుకుందండి. కంట్రీలోనే 1 గిగావాట్ కెపాసిటీ, సోలార్ కెపాసిటీ యాడ్ చేసిన కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అండి. సో మేమేం చేస్తున్నామంటే రెన్యూబుల్ కెపాసిటీని యాడ్ చేస్తూ అట్ ది సేమ్ టైం మేము కన్వెన్షనల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే మన కంట్రీకి ముందుకు వెళ్ళాలంటే, డెవలప్మెంట్ అవ్వాలంటే మనం కన్వెన్షనల్ పవర్ స్టేషన్స్కు ఉండాలి, థర్మల్ పవర్ స్టేషన్స్, రెన్యూబుల్ పవర్ స్టేషన్స్ ఉండాలి. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. మనం ప్రస్తుతం ఉన్న 1300 లెవెల్ నుంచి మనం ఆల్మోస్ట్ 13,000 లెవెల్ వరకు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళాలి 2047 వరకు. అందుకని రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే తప్ప మన రిక్వైర్మెంట్ కంప్లీట్ అవ్వదు. అది కాకుండా మనకు ఉన్న హ్యూజ్ కోల్ రిజర్వ్స్ని మనం యూజ్ చేయకుండా అలా ఉంచేస్తే దానివల్ల మనకి న్యాచురల్ రిసోర్సెస్ వేస్టేజ్ అవుతుంది. అందుకని మనం ఎంత ఎఫెక్టివ్గా మనం కోల్ని, లిగ్నైట్ని యూజ్ చేయాలి అని ఆలోచించాలి. దాంతోపాటు రెన్యూబుల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని ముందుకు తీసుకెళ్ళాలి. మనము ఇంత ఆధునిక యుగంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని గ్రామాలు విద్యుత్ సదుపాయానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయని మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ పరిస్థితికి ఇప్పుడు మన అచీవ్మెంట్స్
టార్గెట్స్కి ఎట్లా చూడొచ్చు లింక్? మీరు అన్నది కరెక్ట్ అండి. అంటే ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఆ సినారియో ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ 100% విలేజెస్ అన్నీ కూడా కవర్ అయ్యాయండి. ఇంతకుముందు ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక బల్బు ఒక ఇంటికి చేరితే ఎలక్ట్రిఫికేషన్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు దాన్ని ఎలక్ట్రిఫికేషన్ అనట్లేదు. అన్ని ఫెసిలిటీతో పాటు ఉంటేనే దాన్ని ఎలక్ట్రిఫికేషన్ అంటున్నారు. నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిఫికేషన్, విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా చాలా అగ్రెసివ్ వేలో కంప్లీట్ చేయగలిగామండి. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తక్కువ గ్రామాల్లో పవర్ లేని పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ 99.9% ఆల్ విలేజెస్లో కూడా మీకు ప్రస్తుతం పవర్ అవైలబిలిటీ అండ్ సస్టైన్డ్ పవర్ సప్లై కూడా ఉంది. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 10 సంవత్సరాల క్రితం మన విలేజెస్కి యావరేజ్గా తీసుకుంటే మీకు 8-9 గంటల కన్నా ఎక్కువ పవర్ సప్లై ఉండేది కాదు. అది ఇప్పుడు డ్రాస్టిక్గా పెరిగింది. ఆల్మోస్ట్ 24 అవర్స్ పవర్ సప్లై ఉంటుందండి. అన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్లో, డెవలప్మెంట్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతున్నాయండి. గతంలో కొన్ని గంటలు దొరికితే చాలు విద్యుత్ అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 24 గంటలు ఉండాలన్న పరిస్థితికి వచ్చాం. అవునండి. అంటే ఇప్పుడు పెరుగుతున్న నాగరికత ప్రభావం కావచ్చు, లేకపోతే అభివృద్ధిలో అవసరమైన విద్యుత్ కావచ్చు. ఈ పరస్పరం ఈ డిమాండ్ను, ఈ ప్రొడక్షన్‌ను చూసుకున్నట్లయితే ఎట్లా అనిపిస్తుంది? మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ అవసరాలు ఎట్లా ఉన్నాయి? ఉత్పత్తి ఎట్లా ఉంది? ఇక ముందు ఎట్లా ఉండబోతుంది? నేను చెప్పినట్టు మన అవసరాలు చాలా ఎక్కువ అండి. ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అరౌండ్ యావరేజ్ తీసుకుంటే 6% గ్రోత్ ఉంది డిమాండ్‌ది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ తీసుకుంటే 9% గ్రోత్ ఉందండి. కానీ ప్రస్తుతం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజన్‌తో అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ కిషన్ రెడ్డి గారు కోల్ సెక్టర్లో చేస్తున్న ఇన్నోవేటివ్ యాక్షన్స్ వలన ఇప్పుడు కోల్ సఫిషియెంట్ సినారియోలో ఉన్నామండి ప్రస్తుతం మనం. దానివల్ల ఏంటంటే పవర్ స్టేషన్స్ అన్నింటిలో కూడా కోల్ సఫిషియెంట్ ఉండి వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారం పవర్ జనరేట్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు పవర్ స్టేషన్స్ కోల్ లేక జనరేషన్ లాస్ ఫేస్ చేసేవి. ఇప్పుడు ఆ కండిషన్ లేదండి. సో ముందు నేను చెప్పినట్టు మన గ్రోత్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఆల్మోస్ట్ 9% రేట్లో పెరిగే ప్రెడిక్షన్స్ అండి. బట్ మనకున్న రిసోర్సెస్, మనం చేస్తున్న మేనేజ్మెంట్ ప్రకారం మనం ఆ డిమాండ్ని మీట్ చేయగలం మన రిక్వైర్మెంట్ ప్రకారం. మీరు ఎన్ఎల్సి చైర్మన్ అయిన తర్వాత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి? ఆ సంస్థ ఏ దశకు వెళ్ళింది? ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నారు? నేను 2023 జాన్యువరిలో ఎన్ఎల్సి ఇండియా చైర్మన్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కమిటెడ్గా, సిన్సియర్గా పనిచేస్తూ టీమ్ వర్కింగ్ స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళామండి.